నా పేరు సాయి సుధాకర్ రెడ్డి. నేను టోలిచౌకి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. యాక్చువల్లీ ఇలా మార్నింగ్ నేను బ్లూ కోట్ డ్యూటీ చేస్తున్నప్పుడు మా టోలిచౌకి ఫ్లైఓవర్ కింద తాత కనిపించిండు. ఇట్లా పరిస్థితి మొత్తం 3 రోజుల నుంచి అక్కడనే పడుకున్నాడని చెప్పేసి జిహెచ్ఎం షోలు చూసి మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళి చూడంగా తాత ఈ స్టేజ్లో కనిపించిండు. వెంటనే మా సిఎస్ఆర్ మా రమేష్ నాయక్ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నిన్ను ఇస్తే సార్ వాళ్ళు వెంటనే దీని గురించి చర్చ ఇచ్చి ఒక లెటర్ కొట్టి మనకి ఇక్కడ ఆశ్రమం ఉన్నది, ఇక్కడ మొత్తం అంతా చూసుకుంటారు బాగా అని చెప్పేసి ఇక్కడికి పంపించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఈయనకి ఎవరు లేరు ప్రజెంట్. ఇంకా రోడ్ల మీద ఉండే కన్నా ఇక్కడ ఉండి మంచిగా తినేసి మంచిగా ఉంటాడని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అనంతరం ఆశ్రమ సిబ్బంది నాగప్పను వైద్యాలయానికి తీసుకువెళ్లగా ఆశ్రమ వైద్యులు అతనికి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం గుబురుగా పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి శుభ్రంగా సబ్బుతో రుద్ది స్నానం చేయించి వస్త్రాలను ధరింపజేయగా మామూలు మనిషిలా మారాడు. అనంతరం భోజనం పెట్టగా కడుపు నిండా తిని ఆశ్రమ కుటుంబ సభ్యుడయ్యాడు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్నవారంతా అయినవారంటూ ఎవరూ లేక వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. వీరి చికిత్స నిమిత్తం వైద్యశాల ఏర్పాటు చేసి చికిత్స అందించడం జరుగుతుంది. దయచేసి ఈ నిర్భాగ్యుల వైద్యం కోసం మాత్రలు, సిలైన్లు, సిరంజిలు, ఆయింట్మెంట్లు, సిరప్ వంటి మెడిసిన్స్ వితరణ చేసి పుణ్యం కట్టుకోండి.